హాయ్ అండి. భర్తో భార్యో తప్పు చేస్తున్నారని తెలిస్తే చూస్తూ ఊరుకోవాలా? ఒకసారి మాట్లాడితే మనసు మార్చుకునే తత్వం కాదు, ప్రయత్నానికి సహకరించే లక్షణం లేదని వదిలేయాలా? ఈ రెండూ చేయకూడదు. వారు చేసే తప్పని వారికి చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి, వినిపించుకునే వరకు చెప్పాలి, వినే వరకు చెప్పాలి, మారే వరకు చెబుతూనే ఉండాలి. అది ఒక రకం కాదు, రకరకాలుగా చెప్పాలి. మనసుకు నచ్చేలా చెప్పాలి, నాటుకునేలా చెప్పాలి. చెప్పి చెప్పి అలసిపోయినా ఓపిక కూడకట్టుకొని చెప్పాలి. ముక్కలైన మనసు ముక్కలు ఏరి పేర్చుకొని మరీ చెప్పాలి. సహనం నశించకూడదు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నిరీక్షించాలి, పరీక్షించిన తట్టుకోవాలి, ఆ పరీక్షలో గెలవాలి. అప్పుడే మన వాళ్ళు చేజారిపోకుండా మనకు దగ్గర అవుతారని నా ఫీలింగ్. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వీడియోకి లైక్ కొట్టండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. గుప్పుడు కరివేపాకుని మిక్సీ పట్టుకొని పోపులో వేయించి తగిన నీళ్ళు పోసి ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు రసాన్ని మరిగించాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి పౌడర్, నిమ్మరసం వేసి 2 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. కరివేపాకు రసం చాలా బాగుంటుంది.